శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. ఇప్పుడు మనం 13 ఏప్రిల్ నుంచి 19 ఏప్రిల్ 2025 అంటే ఈ వారం రోజులు కూడా ఈ వీక్ అంతా అనుకోవచ్చు. ప్రతి రాశి వారికి మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రతి రాశి గురించి తెలుసుకుందాం. అంటే ముందర ఏ రాశిలో గ్రహాలు ఎలా ఉన్నాయి. మేషరాశిలో రవి 14వ తారీఖు నుంచి ఉచ్చస్థితిలో వస్తాడండి. 3 డిగ్రీల దగ్గర పరమోచ్చలో ఉంటాడు. వృషభ రాశిలో గురుడు, అలాగే కుజుడు కర్కాటక రాశిలో ఉండడము, ఆయన 3 డిగ్రీస్ దగ్గర నీచ స్థితిలో ఉండడము, చంద్రకేతువులు కన్యారాశిలో ఉండడము, అంటే 13వ తారీఖునే కన్యారాశిలోకి చంద్రుడు వస్తాడు. అంతేకాకుండా రవి బుధ శుక్ర శనులు రాహువు వీళ్ళు 5 కలిసి మీనరాశిలో ఉండడము, బుధుడు నీచ స్థితిలో ఉండడము, శుక్రుడు కూడా వక్రగతిలో ఉండడం వల్ల శుక్రుడికే బలం లేకుండా ఉండడము జరుగుతుంది. సో ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్స్ ఉన్నాయండి. కర్కాటక రాశి వారికి చాలా సున్నితమైన మనసు మీది, ఎదురి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో ఉంటారు, చాలా స్పీడ్గా ఉంటారు. కాకపోతే ఏమవుతుందంటే అత్యంత రాజయోగకారకుడు అయినటువంటి కుజుడు నీచ స్థితిలో మీ రాశిలో ఉండడం వల్ల ఎంత స్పీడ్గా ఉందాం అనుకుంటే అంత స్పీడ్గా ఉండలేకపోతుంటారు. ఏదో విచారము, ఏదో చిన్న స్తబ్దత, కొద్దిగా తెలియనటువంటి ఆవేదన, చిన్నవన్నీ ఉంటాయి. భయపడకండి, మంచి మీకు బ్రహ్మాండమైనటువంటి యోగాలు ఉన్నాయి, చెప్పుకుందాం. సరే, అది పక్కకు పెడితే ఈ వారం మొత్తం కూడా మీకు ధనానికి ఎట్టి ఇబ్బంది పడరు, అంటే ధనం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడరు అని చెప్తాను. కరెక్టా? అవునా? కరెక్టే. అది అందరికీ కాచుమా, ఇది అందరూ మీ జాతకాల్లో చూసుకోవాలండి. జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది. మనం అంతా కూడా నాలెడ్జబుల్ కోసం, తెలుసుకోవడం కోసం మాత్రం చెప్తాం. ఖచ్చితంగా మీ ధన విషయాల్లో ఇబ్బంది పడరు. కుటుంబంలో సౌఖ్యము, కుటుంబ వృద్ధి, ముఖ వర్చస్సు ఎంత బాగుంటుందండి. అనర్గళంగా మాట్లాడే శక్తి. అందుకని కదా మీలో గాయకులు ఉన్నారు కదా, వాళ్ళు బాగా పాటలు పాడుతుంటారు. యాంకరింగ్ కూడా ఉన్నారు మీ దాంట్లో, సూపర్గా చేస్తుంటారు. అందుకని ప్రయాణాలు చేస్తుంటారు. మీరు కేతువుతో కలిసిన చంద్రుడు ఉన్నాడండి, గురుదృష్టి కూడా ఉంది కాబట్టి తరచూ మీరు ప్రయాణాలు చేయడము, మీ చెల్లెళ్ళని, మీ తమ్ముళ్ళని, తోబుట్టు వాళ్ళు అందాం, వాళ్ళకి చాలా సహాయ సహకారాలు మీరు చేస్తారు. మీకు చాలా మంచి మంచి ఐడియాలు వస్తాయండి. చాలామందికి ఉపయోగపడే ఐడియాలు వస్తుంటాయి. చక్కగా వాడిని కార్యరూపం దాల్చి అందరికీ ఉపయోగపడేలా మీరు తయారవుతారు. అవునా? నిజంగా అంతే. అంతేకాకుండా కేతు ఉన్నాడు కాబట్టి భూములు, వాహనాలు, గృహాలు, అన్ని రకాలైన సౌఖ్యాలు, ధైర్యము, పైగా నిజాయితీగా ఉండడము, పనులందు పట్టుదల. ఒక పని స్టార్ట్ చేశారంటే పని కంప్లీట్ అయ్యే వరకు నిద్రపోవరు. అలాగే భూములు కొనుక్కుంటారు, వాహనాలు ఉంటాయి. అంతేకాకుండా రైతులకి బాగా పంట పొలాలు బాగా లాభాలు రావడానికి అవకాశం ఉంది. కానీ భూముల విషయంలో వాళ్ళ తగాదాలో భూములు సరిగ్గా పండకపోవడమో, రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీ పుత్ర సంతానం యోగం చాలా బాగుంటుందండి. గురుబలం చాలా బాగుంది. సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. పుత్ర సంతాన యోగం కలగడానికి మీ రాశి వారికి చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సక్సెస్ఫుల్గా మీరు చాలా బాగా ముందంజలో ఉంటారు. చదువు విషయంలో బాగా ఎటువంటి ఆటంకాలు ఉండవు. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా మీరు బాగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. గురుబలం బాగుంది. అంతేకాకుండా సాహిత్యం, సంగీతం, నృత్య కళాకారులకి బ్రహ్మాండమైన టైం అని చెప్తాం ఏమవుతాయి. అందులో సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు బాగా తెచ్చుకుంటారండి. మీరు చేసే ప్రతి రచనల్లో కూడా జనాల యొక్క ఆదరణ ఎక్కువ ఉంటుంది. మీకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇలా ఉంటుంది మీకు ప్రజాదరణ. కొంతమందిగా మంత్రి పదవులు, మంత్రసిద్ధులు, కార్యానుకూలత, ధర్మ కార్యాలు చేయడము, ఇవన్నీ బాగున్నాయండి. ఇంకా చెప్పాలంటే మీ భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్య జీవితము బాగా ఉంటుంది. అంటే కలిసిమెలిసి ఉంటారు అని చెప్పచ్చండి. ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే కాకుండా భార్యాభర్తల యొక్క అనురాగం, ఆప్యాయత, అదృష్టం ఎలా బాగుందో అంతేగా అలాగే సంబంధాలు, కొత్త సంబంధాలు కుదరడము, అనుకున్న సంబంధాలు, పెళ్లి సంబంధాలు కుదరడము, పెళ్ళిళ్ళు అవ్వడం మీ ఇంట్లో చేయబోతున్నారు. ధర్మకార్యాలు జరగబోతున్నాయి. కొత్త వ్యాపారాలు, వెంచర్స్ స్టార్ట్ చేయబోతున్నారు. భాగస్వాములు కూడా చేర్చుకోబోతున్నారు. అంతేకాకుండా భాగ్యస్థానంలో నుండి రవి బుధ శుక్ర శని ఉన్నారు.
అద్భుతంగా ఉన్నారండి. భాగ్యస్థానంలో అలా ఉన్నారంటే, ముఖ్యంగా భాగ్యస్థానంలో శని రాహులు ఉన్నారంటే గంగా స్నానం చేయిస్తారు, తీర్థయాత్రలు చేయిస్తుంటారు, విదేశీ పర్యటన ఖచ్చితంగా చేయించడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి. భాగ్యస్థానంలో రవి బుధుల గురించి చెప్పుకుందామండి. రవి బుధులు బుధాత్యయం కాదు, కానీ రవి బుధుల వల్ల ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి, ఈ చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటే సిఎంఏ వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. అంతేకాకుండా మీరు చాలామంది వీళ్ళు సైంటిస్టులు ఉంటారు, వాళ్ళకి ఇంకా చెప్పండి భాగ్యస్థానం బాగుందంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, కొద్దిగా భూముల విషయంలో చిన్న చిన్న తగాదాలు వచ్చినా భాగ్యం బాగుంటుంది. అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కోలు, సిమెంట్ పరిశ్రమలు, ఇలాగ అన్ని భాగ్యస్థానం అనేది చాలా చాలా బాగుందండి. ముఖ్యంగా ఉన్నతమైన విద్య కోసం విదేశాలు వెళ్ళడము జరుగుతుంది. అలాగే బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల భూములు, తరచూ చర్చలలో పాల్గొనడము, చర్చలు అంటే మీటింగ్స్, వాదనలు పాల్గొనడము ఇవన్నీ జరుగుతున్నాయి, మీకు బాగా ఉంది. అలాగే శని శుక్ల వల్ల ఇంత నేను చెప్పినట్టుగా రచయితలు కానీ చెప్పారు, రచయితలు అని చెప్పారు కదా, రచయితలుగా మీరు బాగా ప్రఖ్యాతి తెచ్చుకుంటారు, బాగా ఉంది. ఇంకా కాంబినేషన్ చాలా ఉన్నాయండి. శుక్రరాహులు కాంబినేషన్ అంటే కంప్యూటర్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, కంప్యూటర్స్ హార్డ్వేర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చక్కటి అదృష్టం కలుగుతుంది. వార్తా సంస్థల్లోనూ కమ్యూనికేషన్ స్కిల్స్లోనూ శుక్రరాహులు గారి కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. తరచూ మీరు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అవకాశం ఎక్కువ. దశమ స్థానంలో రవి, ద్వితీయాధిపతి దశమంలో బ్రహ్మాండంగా ఉన్నాడండి. అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాల భద్రత, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి రవే కారకుడు అవుతాడు, దిగ్బలతో ఉంటాడు, ఉచ్చస్థితిలో ఉంటాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. రవి చాలా బాగున్నాడండి. అలాగే లాభంలో రాహు, గురుడు వలన మీకు జనరల్గా ఫైనాన్షియల్గా బాగుండడము, వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ఇందాక చెప్పినట్టుగా ఫైనాన్స్లోను, బ్యాంకింగ్ రంగంలోనూ, ఎడ్యుకేషన్ సంస్థల్లోనూ బాగుండడమే కాకుండా వేద పండితులకు అద్భుతంగా ఉంటుంది. ఇలా చెప్పుకుంటే అనర్గళంగా చాలా ఉంటుందండి. సో ఈ విధంగా భాగ్య, రాజ్య, లాభస్థానాలు కర్కాటక రాశి వాళ్ళకి నిండుగా బాగున్నాయి. ఈ వారం మొత్తం కూడా మీకు చాలా బాగుంది, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అత్యంత రాజయోగకారకుడైన కుజుడికి మీరు పూజ చేసుకోండి, కళ్యాణం చేయించుకోండి, అద్భుతమైన ఫలితాలు తప్పకుండా పొందండి. ఈ వారం మొత్తం అండి 3 గ్రహాలు అనుకూలవంతమైన పరిస్థితి, 3 గ్రహాలు అంటే మేజర్ గ్రహాలండి, అనుకూలంగా లేకుండా, అనుకూలవంతమైన పరిస్థితులు కలిగించకుండా అన్ని రంగాల్లోనూ అందరికీ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే కుజుడు నీచ స్థితిలో ఉండడం వలన అన్ని రాశుల వారికి కూడా ఏదో విధంగా ఆయన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాడు. అంటే కొంతమందికి ఏమో సంతానం విషయం ఇవ్వడం విషయంలో ఇబ్బంది కలిగించడము, కొంతమందికి వివాహాలు లేట్ అయిపోతూ ఉండడము, కొంతమందికి ఏమో వివాహాలు అయినా కూడా దాంపత్య జీవితం సరిగ్గా లేకపోవడము, కొంతమందికి అయితే రియల్ ఎస్టేట్ రంగంలో చిన్న ఇబ్బందులు కలిగించడము, భూమి యొక్క తగాదాలు, వివాదాలు, చిన్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా కుజుడు ప్రభావం వల్ల కలుగుతున్నాయి. ఇంకా శనీశ్వరుడు వలన చాలామందికి అన్ని రాశులు అంటే కొన్ని రాశుల వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడండి. మరీ ముఖ్యంగా అంటే ధనుర్రాశి వారికి అష్టమ భావం ఉండడం వలన, అలాగే సింహరాశి వారికి ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమి శని అవ్వడం వలన, అలాగే సింహరాశి వారికి ఇలాగ శని ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. అంతేకాకుండా రాహు వలన వచ్చే దోషాలు కూడా చాలా ఉన్నాయి. శనీశ్వరుడు, రాహువు, కుజుడు, ఈ మేజర్ గ్రహాల యొక్క పరిహారం చేసుకుంటే సరిపోలా. అన్ని రాశుల వాళ్ళు ఏం చేసుకోవాలి? ఏం లేదండి, మొట్టమొదటిగా మనం కుజుడు గురించి చెప్పుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేయించుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాలు మన ఇంట్లోనే చేసుకోవడం వలన నిరంతరము ఓం సం శరవణ భవాయ నమః మూల మంత్రం జపించడం. ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః మూల మంత్రాన్ని జపించడం వలన కుజుడి వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం చేసుకోగలం. అలాగే శనీశ్వరుడికి ఏంటంటే శివుడికి అభిషేకాలు చేయించుకోవాలండి. ఫస్ట్ పాయింట్ శివుడికి అభిషేకాలు చేయించుకోవడము. రెండోది ఏంటంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ధ్వజస్తంభం ఉంటాం, లేకపోతే వెంకటేశ్వర స్వామి దగ్గర టెంపుల్స్లో ఒక అఖండమైన దీపారాధన, పెద్ద ఒత్తి వేసి నిండా నూనె పోసి దీపారాధన చేయడం వలన శనీశ్వరంలో వచ్చే దోషాలు పరిహారం తీరుతాయంటే సందేహం లేదు. అంతేకాకుండా ఆంజనేయ స్వామి ఆరాధన, అప్పాలు, నైవేద్యాలు చేసుకోవడం వల్ల, అలాగే అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క చండీ హోమాలు, కుంకుమ పూజలు ఇలాగా చేయించుకోవడం వలన అమ్మవారి చేయించుకోవడం వలన మనకి శని వలన
రాహు వలన కుజదోషం వలన వచ్చే దోషాలు హరించమంటారా, పోవంటారా, తక్కువగా ఉండమంటారా, అసలు లేకుండా ఉంటాయంటారా? ఎంత బాగుందండి, అవునా? నిజంగా అంతే. సో మనం దేవుడి యొక్క ప్రభావం ఉండాలి. దైవ దర్శనాలు చేసుకుందాం. అన్నిటికన్నా ముఖ్యమైనది, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి నష్టాలు వచ్చినా, ఎటువంటి సుఖదుఖాలైనా మనల్ని వెన్నంటి కాపాడి, మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా ముందు ఉండే భగవంతుడు ఒక్క శ్రీరామచంద్రుడే. ఆ శ్రీరామచంద్రుడు నిరంతరము రామా 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 అనుకుంటే మనకి అన్ని కష్టాలు తొలగమంటారా? మీరే ఆలోచించండి.